హాయ్, దిస్ ఈజ్ కె సత్యనారాయణ, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ ఐఐటి మ్యాథ్స్. ఈరోజు జనవరి 22, 2025 షిఫ్ట్ 1 జేఈ మెయిన్స్ మ్యాథ్స్ ఎగ్జామ్ రాయటం జరిగింది. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ని ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. f of x is equal to 7 tan power 8x plus 7 tan power 6x minus 3 tan power 4x minus 3 tan square x. I1 is equal to integral 0 to pi by 4 f of x dx. I2 is equal to integral 0 to pi by 4 x f of x dx. Then find 7I1 plus 12I2. This is the question number. This is 7 tan power 8x plus 7 6 power x minus 3 tan power 4x minus 3 tan square x. So f of x అవుతుంది, that is 7 tan power 6x secant square x minus 3 tan square x secant square x అవుతుంది. I1 integral 0 to pi by 4 f of a dx. ఇంటిగ్రల్ 0 to pi by 4. సో దీంట్లో నుంచి secant square x కామన్ తీసుకొని tan square x ఈజ్ ఈక్వల్ టీ tan x ఈజ్ ఈక్వల్ టీ అనుకుంటే 7t పవర్ x మైనస్ 3t స్క్వేర్ dt అవుతుంది. సో దీనికి ఇంటిగ్రేషన్ చేసుకుంటే సో t పవర్ 7 మైనస్ t క్యూబ్ బౌండ్స్ 0 to 1. సో ద వాల్యూ ఈజ్ 0. x f ఆఫ్ x dx 0 to pi by 4. దీనిలో తీసుకుంటే ఫస్ట్ 0 అవుతుంది. దీని వాల్యూ t స్క్వేర్ ఇంటూ t స్క్వేర్ మైనస్ 1 dt అవుతుంది. దీనికి ఇంటిగ్రేషన్ మనకి సో అప్లై చేసుకుంటే ఇక్కడ మనకి 1/4 minus 1/6 number of 5 letter words that can be formed alphabetical order such that m is always middle taking every alphabet and m is middle term. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ మొత్తం 26 ఉంటాయి. 26లో మధ్యలో m ఉంది, అంటే m దట్ క్యాన్ బి డన్ ఇన్ వన్ వే. సో మిగతా ఇటువైపు 12 నెంబర్స్, ఇటువైపు 13 నెంబర్స్ ఉంటాయి, లేదా ఇటు 13 ఇటు 12 అని వేసుకోవచ్చు. దాంట్లో మొత్తం 5 లెటర్ కాబట్టి ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇటు 2 అన్నట్టు, అంటే 12లో 2 12c2 1 ఇంటూ 13c2 సింప్లిఫికేషన్ చేసుకుంటే 5 1 4 8 3 e power 5 log x base e whole square plus 3 is equal to x power 8. Find the product of the solutions. Log x base e whole square plus 3 is equal to x power 8. సో దీనికి లాగర్థం బేసిక్ ఫార్మ్ అప్లై చేసుకుంటే 5 log x base e whole square plus 3 is equal to 8 log x base e అవుతుంది. log x is equal to log x base e is equal to t అనుకున్నాం అనుకో, అప్పుడు 5t స్క్వేర్ ప్లస్ 3t 3 మైనస్ 8t అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5t స్క్వేర్ మైనస్ 8t ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఫ్యాక్టర్స్ కట్టుకుంటే t ఈక్వల్ టు 1 t ఈక్వల్ టు 3/5 వచ్చింది. అప్పుడు t ప్లేస్లో log x base e రాస్తే సో log x base e ఈజ్ ఈక్వల్ టు 1, log x base e ఈజ్ ఈక్వల్ టు ఇది 1. సో log x base e ఈజ్ ఈక్వల్ టు 3/5. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు e ఒకటి వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ 3/5 ఒకటి వస్తుంది. సో ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి e ఇంటూ e పవర్ 3/5, e పవర్ 3/5 ప్లస్ 1 అంటే ఇక్కడ e పవర్ 8/5 అవుతుంది. నెంబర్ 4 వచ్చేసి లెట్ ద ట్రయాంగిల్ PQR బి ద ఇమేజ్ ఆఫ్ ద ట్రయాంగిల్ వర్టిసెస్ 1 3 3 1 2 4 ఇన్ ద లైన్ x plus 2y is equal to 2. If the centroid of triangle PQR the point alpha comma beta, then 15 into alpha minus beta is the equation. Centroid formula ప్రకారం ఇది రాస్తే x1 plus x2 plus x3/3 y1 plus y2 plus y3/3 2, 8/3 వచ్చేసింది. తర్వాత ఇది ఇమేజ్ అడుగుతుంది. ఇమేజ్ ఫార్ములా ప్రకారం ఇక్కడ చేసుకుంటే x వాల్యూ వచ్చింది, y వాల్యూ వస్తుంది. సో x వాల్యూ -2/15, y వాల్యూ -24/15. సో 15 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది, 15 బీటా ఈజ్ ఈక్వల్ -24 అవుతుంది, 15 మైనస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ 22 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెంబర్ 5 సెట్ a ఈక్వల్ టు 1 2 3 4 సో ఆన్ 10, b ఈజ్ ఈక్వల్ టు m/n, m ఈజ్ లెస్ దాన్ n, m, n బిలాంగ్స్ టు a, mn ఈజ్ ఈక్వల్ టు 1, nb ఈక్వల్ టు ఎంత అని అడిగింది. ఒకసారి చూసినట్లయితే ఏలో 1 to 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, b m/n ఉన్నాడు. సో 1/10తో రాసుకుంటే 7/10 4/10 ఇవి 4 వేస్, 1/9 2/9 4/9 5/9 7/9 8/9 ఇవి 6 వేస్, 1/8 3/8 5/8 7/8 ఇవి 4 వేస్,
1/7, 2/7, 3/7, 5, 4/7, 5/7, 6/7 ఇవి 6 వేస్. 1/6, 5/6 2 వేస్. 1/5, 2/5, 3/5, 4/5 4 వేస్. 1/4, 3/4 2 వేస్. సో నెక్స్ట్ 1/3, 2/3 1 వే, 1/2 టోటల్ 31. Total number 6. A coin is tossed 3 times of x is the number of heads following the tails is 64 of mu into mean into sigma square is equal to 0. x is equal to 1కి p of x is equal to 0 అంటే నో హెడ్స్ అన్నట్టు, అంటే 1/2. p of x is equal to 1 అంటే 1 హెడ్ అన్నట్టు. సో ఇది 1/2 అవుతుంది. p of x is equal to 0 equal to 1/2, p of x is equal to 1 is equal to 1/2 అయితే మీన్ ఏమవుతుందంటే 1/2 అవుతుంది. వేరియన్స్ ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ పిఐ ఇంటూ xi మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అనొచ్చు, లేదా సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అని కూడా అనొచ్చు. దాని ప్రకారం చేసి ఇది 1/4 వస్తుంది. వేరియన్స్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 64 ఇంటూ 64 చేస్తే 48 వస్తుంది. 2 balls are selected randomly 1 by 1 without replacement. 2 balls select చేయాలి, randomly 1 by 1 చేయాలి, రీప్లేస్మెంట్ జరగకూడదు. ఏ బ్యాగ్ కంటైన్స్ దాంట్లో 4 white 6 black balls ఉన్నాయి. ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ ఫస్ట్ బాల్ సెలెక్టెడ్ బ్లాక్ అండ్ గివెన్ దట్ సెకండ్ బాల్ సెలెక్టెడ్ ఆల్సో బ్లాక్ ఈజ్ m/n. దెన్ జీసీడీ ఆఫ్ mn ఈజ్ ఈక్వల్ టు 1 అయితే m+n ఎంత అని అడిగిండు. 4 white ఉన్నాయి, 6 black ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఫస్ట్ బ్లాక్ బాలే, సెకండ్ కూడా బ్లాక్ బాలే. అంటే ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ బై ప్రాబిలిటీ ఆఫ్ వైట్ బాల్ బ్లాక్ బాల్ ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్. బేయిస్ థియరం ప్రకారం చూసినట్టయితే ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ అంటే బ్లాక్ బాల్ 6 ఉన్నాయి, మొత్తం టోటల్ 10 ఉన్నాయి, 6/10. తర్వాత మరలా బ్లాక్ సెకండ్ తీయాలి కాబట్టి ఒకటి ఆల్రెడీ తీసినాం కాబట్టి 5 ఉన్నాయి, ఇంకో మొత్తం టోటల్లో 9 ఉన్నాయి కాబట్టి 5/9. సో బై 4/10 ఇంటూ 6/9 ప్లస్ 6/10 ఇంటూ 5/9 సింప్లిఫికేషన్ చేస్తే 5/9 వస్తుంది. m+n ఈజ్ ఈక్వల్ టు 44. ఈక్వల్ టు 1 to n tr ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1 4n ప్లస్ 3 2n ప్లస్ 5/64. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ r ఈజ్ ఈక్వల్ టు 1 to n 1/tr. r ఈజ్ ఈక్వల్ టు sn -1 ఫార్ములా ప్రకారం ఇది sn-1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇగో ఇది వస్తుంది. అప్పుడు tn ఈజ్ ఈక్వల్ టు 8 1/8 2r - 1 2r + 1 2r + 3 వస్తుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0 to n 1/tr అప్లై చేస్తే 8/2r - 1 2r + 1 2r + 3 వస్తుంది. దీనికి పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే ఇది వస్తుంది. ఈ పార్షియల్ ఫ్రాక్షన్లో దీంట్లో ఉన్న r వాల్యూ 0 నుంచి n వరకు సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ ఏమొస్తుందంటే 2 of 1 into 1/3 అంటే 2 of 1 into 1/3 మైనస్ 1/2n - 1 into 2n + 3 వస్తుంది. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2/3 ఆన్సర్ వస్తుంది. సో దీని ఆన్సర్ 2గా మనం 9 చూసుకున్నట్లయితే పారాబోలా ఆఫ్ ఈక్వేషన్ y² ఈజ్ ఈక్వల్ 2√3x అండ్ ద సర్కిల్ ఆఫ్ ద ఈక్వేషన్ y² ప్లస్ x - 2√3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా ఇన్సైడ్ ద సర్కిల్ బట్ అవుట్ సైడ్ ద పారాబోలా అని అడిగి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2√3x y² ఈజ్ ప్లస్ సో x - 2√3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 12. దీంట్లో y² ప్లేస్లో 2√3xని సబ్స్టిట్యూట్ చేసుకొని ఒక ఈక్వేషన్ తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 0, 2√3 అవుతుంది. సో అప్పుడు y² ఈజ్ ఈక్వల్ టు 2√3 ఇంటూ 2√3 సో దట్ ఈజ్ 12 అవుతుంది. a1 ప్లస్ a2 అంటే π ఇంటూ 12/4 3π అవుతుంది. a2 ఈజ్ ఈక్వల్ 2/3 ఇంటూ 2√3 ఇంటూ 2√3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో a1 ఈజ్ ఈక్వల్ టు 3π - 8 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 10 చూసినట్లయితే a1 a2 a3 సో ఆన్ ఆర్ పాజిటివ్ టర్మ్స్ ఆఫ్ జీపీ అంటే జీపీలో ఇచ్చిండు. a1 a5 ఈజ్ ఈక్వల్ 28 a2 ప్లస్ a5 ఈజ్ ఈక్వల్ 29 అయితే a6 ఎంత అని అడిగిండు.
A1 A5 28 కాబట్టి ఇక్కడ A ఇంటూ AR పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 28. సో A2 ప్లస్ A4 ఈజ్ ఈక్వల్ టు 25 కాబట్టి 29. సో AR ప్లస్ AR క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 29 అవుతుంది. దీన్ని A ఇంటూ AR పవర్ 28 కాబట్టి AR ఇంటూ AR క్యూబ్ ఈజ్ ఈక్వల్ 28 అని రాస్తాం. అప్పుడు మనకి AR క్యూబ్ ఈజ్ ఈక్వల్ 28/R అనొచ్చు ఇక్కడ. ఇక నెక్స్ట్ AR ప్లస్ AR క్యూబ్ ఈజ్ ఈక్వల్ 29లో AR ప్లస్ 28 ఇక్కడ AR క్యూబ్ అంటే 28/AR ఈజ్ ఈక్వల్ 29. AR స్క్వేర్ ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 29R అవుతుంది. AR స్క్వేర్ మైనస్ 29R AR ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ 0. ఫ్యాక్టర్స్ కట్టుకుంటే AR ఈజ్ ఈక్వల్ 28 AR ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో A6 అంటే AR పవర్ 5. దాన్ని AR ఇంటూ R స్క్వేర్ మైనస్ R స్క్వేర్ రాసుకుంటే సో 1 ఇంటూ 28 ఇంటూ 28. సో క్వశ్చన్ నెంబర్ 11 16 secant inverse of x whole square plus cosecant inverse of x whole square. Find small m and capital M, where small m and capital M are the minimum and maximal respectively అని అడిగిండు. into secant square x whole square plus cosecant x whole square. ఇక్కడ secant x ఇన్వర్స్ xని t అనుకుంటే 16 ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుందంటే π/2 మైనస్ టీ హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ స్క్వేర్ ఇచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ బి ఆఫ్ టీ అంటే 16 ఇంటూ 2t స్క్వేర్ సింప్లిఫికేషన్ చేస్తే 2t స్క్వేర్ ప్లస్ మైనస్ πt ప్లస్ π స్క్వేర్ బై 4 అవుతుంది. సో దీనిలో సో డెరివేటివ్ చేసుకున్నట్టయితే 32t స్క్వేర్ మైనస్ 16t ప్లస్ 4t స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ t ఈక్వల్ టు π/4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే బి ఆఫ్ 0 4π స్క్వేరు బి ఆఫ్ π 20π స్క్వేర్ అవుతుంది. సో బి ఆఫ్ π/4 అంటే 2m స్క్వేర్ మైనస్ 4π స్క్వేర్ ప్లస్ 4π స్క్వేర్ 2π స్క్వేర్ అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేరు క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు 20π స్క్వేర్ అవుతుంది. m ప్లస్ m అంటే మనకి 22π స్క్వేర్ అవుతుంది. ద ఆన్సర్ ఈజ్ 22π స్క్వేర్. నెంబర్ 12 ఇఫ్ ఏ బి ద 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ సచ్ దట్ det A ఈక్వల్ టు -2 ఇచ్చిండు. డిటర్మినెంట్ ఆఫ్ 3 adjoint ఆఫ్ -6 adjoint 3A ఈజ్ ఈక్వల్ 2 power n 3 power m వేర్ m ఈజ్ గ్రేటర్ ఈక్వల్ టు n దెన్ 4m ప్లస్ 2n ఈజ్ ఈక్వల్స్ టు det A ఈక్వల్ టు -2. సో డిటర్మినెంట్ ఆఫ్ 3 adjoint A -6 adjoint ఆఫ్ 3A det K ఫార్ములా అప్లై చేసుకుంటే అది 27 అవుతుంది. సో -6 సో ఒక adjoint తీసిన వాటికి పవర్ n-1 అయింది. ఇది సేమ్ -6 adjoint 3A హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ మైనస్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ అవుతుంది. 27 ఈ 6 మళ్ళీ det K ఫార్ములాలో K క్యూబ్ అంటే 6³ హోల్ స్క్వేర్. సో మళ్ళీ అడ్జాయింట్ ఉంది కాబట్టి det 3A హోల్ పవర్ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 2 పవర్ 4 అవుతుంది. 27 6³ హోల్ పవర్ 6 అవుతుంది. ఇది మళ్ళీ 3³ హోల్ పవర్ 4 ఇది. నెక్స్ట్ det A పవర్ 4 det A ఈక్వల్ టు 2ను సబ్స్టిట్యూట్ చేసుకుంటే సింప్లిఫికేషన్ చేస్తే 2లు 10 3లు 21 వచ్చాయి. కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 21 n ఈజ్ ఈక్వల్ టు 10 4m ప్లస్ 2nలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 84 ప్లస్ 20 104. 13 let f of x be the real differentiable equation such that f of 0 equal to 1 f of x plus y is equal to f of x f dash y plus f of y f dash x for all x y belongs to R. Then summation of n is equal to 1 to 100 log f of n బేస్ ఈ వాల్యూని అడిగింది. సో f of x plus y ఈజ్ ఈక్వల్ టు f of x f dash y plus f of y f dash x. y ఈజ్ ఈక్వల్ 0 రాస్తే f dash of x ప్లస్ f dash of 0 ఇంటూ f of x ఈజ్ ఈక్వల్ టు f of x అయింది. f dash of x అంటే dy కాబట్టి dy బై y ఈక్వల్ టు 1 మైనస్ f of dash of 0 dx అవుతుంది. log y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ f dash of 0 ఇంటూ x ప్లస్ c. సో x ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ 0 ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ సంథింగ్ ప్లస్ c అంటే c ఈజ్ ఈక్వల్ 0 వచ్చేసింది.
సో లాగ్ y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఎక్స్ వై డాష్ బై వై ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1/2 అయింది. సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to 100 లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. సో 1/2 దాన్ని సిగ్మా ఎన్ ఫార్ములా అప్లై చేస్తే n ఇంటూ ఎన్ ప్లస్ 1/2లో 100 ఇంటూ 101/2 అవుతుంది. మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే 2525 ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి హైపర్బోలా ఎఫ్ 1,12 ఎఫ్ డాష్ 1,-14 పాసెస్ త్రూ ద 1,6 ఫైండ్ ద లేటెస్ట్ రెక్టమ్ అని అడిగిండు. ఇక్కడ ఇచ్చినవి ఒక 4c 1,12 ఇచ్చిండు, ఇంకొక 4c 1,-14 ఇచ్చిండు, పాయింట్ 1,6 ఇచ్చిండు. డిస్టెన్స్ బిట్వీన్ పిఎఫ్ 6 వస్తుంది, డిస్టెన్స్ బిట్వీన్ పిఎఫ్ డాష్ 20 వస్తుంది. పిఎఫ్ డాష్ మైనస్ పిఎఫ్ని 14గా చెప్పుకోవచ్చు. 2a ఈక్వల్ టు 14 అంటే ఏ 7 వచ్చేసింది. నెక్స్ట్ ఎఫ్ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ 16 కాబట్టి 2ae ఈక్వల్ టు 16, ఈ ఈక్వల్ టు 8/7 అవుతుంది. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే అది బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 15 వచ్చింది. లాటెస్ట్ రెక్టమ్ ఫార్ములా 2b² కాబట్టి 30/7 దట్ ఈస్ ద ఆన్సర్. 15 నెంబర్ ఆఫ్ ఈక్వలెన్స్ రిలేషన్ సెట్ ఆఫ్ 1 2 3 అని అడిగిండు. ఇక్కడ నెంబర్ ఆఫ్ రిలేషన్స్లో ఫస్ట్ రిఫ్లెక్టివ్ రిలేషన్ చూసుకున్నట్లయితే 1 1 2 2 3 3 ఇది మొత్తం ఒకటే అవుతుంది. నెక్స్ట్ సిమెట్రిక్ రిలేషన్ చూసుకున్నట్లయితే 1 1 2 2 3 3 1 2 2 1 సో 3 1 1 3 కూడా అవుతుంది. ఈ మొత్తం సో ఇవి 3 తీసేస్తే ఈ మొత్తం 3 అవుతాయి. నెక్స్ట్ సిమెట్రిక్ రిలేషన్లో చూసుకున్నట్లయితే 1 1 2 2 3 3 1 2 2 1 1 3 3 1 2 3 3 2 అవుతుంది. ఇది మొత్తం 1 కాబట్టి 3 1 3 1 మొత్తం కలిపి 5. 16 చూసినట్లయితే Z1 Z2 Z3 లైస్ ఆన్ mod Z ఈజ్ ఈక్వల్ టు 1, R1 ఈజ్ ఈక్వల్ టు 5/4, arg Z2 ఈజ్ ఈక్వల్ టు 0, arg Z3 ఈజ్ ఈక్వల్ టు 5/4 ఇచ్చేసిండు. సో దీంట్లో మాడ్యులేస్ ఆఫ్ Z1 Z2 బార్ Z2 Z3 బార్ Z3 Z1 బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా రూట్ 2, ఫైండ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా. Z1 ఈజ్ ఈక్వల్ టు arg 5/4 కాబట్టి e పవర్ i/, 5/4 అవుతుంది. Z2 అనేది Z1 బార్కి ఈక్వల్ అవుతుంది, Z3 అనేది 1కి ఈక్వల్ అవుతుంది. Z1 Z2 బార్ ప్లస్ Z2 సో Z2 Z3 బార్ ప్లస్ Z3 Z1 బార్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ i ప్లస్ ఈ పవర్ -3/4 ప్లస్ ఈ పవర్ -i/5/4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ రెండింటిని సింప్లిఫికేషన్ చేస్తే √2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఐని కామన్ తీసి స్క్వేర్ చేస్తే 1 కాబట్టి 2 + 1 - √2 హోల్ స్క్వేర్ అవుతుంది. దాని సింప్లిఫికేషన్ 5 - 2 √2. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 5, బీటా ఈజ్ ఈక్వల్ టు -2, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు వచ్చేసి 29 ఆన్సర్ అవుతుంది. నెంబర్ 17 dx/dy ప్లస్ dx/dy ప్లస్ x/y² ఈజ్ ఈక్వల్ 1/y². దెన్ x ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 1 అండ్ x ఆఫ్ 1/2 ఈక్వల్ టు చూసుకున్నట్లయితే సో వీ నో దట్ ఫార్ములా dx/dy ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు q. ఇక్కడ p అనేది 1/y² అవుతుంది, q అనేది 2/y³ అవుతుంది. దీంట్లో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి వీ నో దట్ ఫార్ములా e పవర్ ఇంటిగ్రల్ p dy. సో దాని ప్రకారం e పవర్ 1/y అవుతుంది, -1/y అవుతుంది. జనరల్ సొల్యూషన్ x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dy అవుతుంది. ఇక్కడ -1/y ఈజ్ ఈక్వల్ టీ అనుకుంటే t e పవర్ t dt అవుతుంది. t e పవర్ t dtకి ఇంటిగ్రేషన్ e పవర్ t ఇంటూ 1 - t అవుతుంది. సో t ప్లేస్లో -1/yని సబ్స్టిట్యూట్ చేసుకొని f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే c వాల్యూ వచ్చింది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు 1 + 1 ప్లస్ c ఈ డాష్ అప్పుడు c ఈక్వల్ టు -1/a అవుతుంది. f ఆఫ్ x/2 కనుక్కోమండి కాబట్టి 3 - 1/e ఇంటూ 1/e², 3 - e ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 సో 2, 5 is the center, radius is r, r belongs to so
క్లోజ్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా దెన్ సచ్ దట్ బోత్ కట్ ఆఫ్ ద డిఫరెంట్ పాయింట్ అని అడిగింది. సో ఈ విధంగా మనం గ్రాఫికల్గా చూసుకున్నట్లయితే దాని సెంటర్ -2, 2 అవుతుంది. C1 C2 డిస్టెన్స్ అనుకున్నట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + 2 హోల్ స్క్వేర్ + 5 - 2 హోల్ స్క్వేర్ = 5 అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ r - 2 <5 r + 2 అంటే r greater than 3 r less than 7 అవుతుంది. కాబట్టి r belongs to క్లోజ్ ఇంటర్వెల్ 3, 7. నెంబర్ 19 చూసేది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ x - 1/2 y - 2/3 z - 1/4 అండ్ x + 2/7 y - 2/8 z + 1/2. డిస్టెన్స్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ x1 - x2 y1 - y2 z1 - z2 L1 M1 N1 L2 M2 N2 by determinant of modulus of I J K L1 M1 N1 L2 M2 N2లో సబ్స్టిట్యూట్ చేస్తే 88/√1,277 ఆన్సర్. నెంబర్ 20 చూసినట్లయితే సమ్మేషన్ ఆఫ్ r = 0 to 5 11c 2r - 1/2r + 2. లిమిటింగ్ సమ్స్లో అప్లై చేసుకున్నట్లయితే ఇంటిగ్రల్ 0 to 1 1 + x హోల్ పవర్ 11 + 1 - x హోల్ పవర్ 11 dx అవుతుంది. దానికి ఇంటిగ్రేషన్ చేసుకొని లిమిటింగ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2047/6 ఒకటి వస్తుంది. ఇలా కాకుండా ఇంకా మనం 1/12తో డివైడింగ్ అండ్ మల్టిప్లైయింగ్ చేస్తే 1/12 సమ్మేషన్ ఆఫ్ r = 0 to 5 సో 12/2r + 2 into 11c 2r - 1. దీన్ని 1/12 సమ్మేషన్ ఆఫ్ r = 0 to 5 12c 12r - 2 అని రాసుకోవచ్చు. అంటే 1/12 సమ్మేషన్ ఆఫ్ సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సమ్మేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 12c2 + 12c4 ప్లస్ సో ఆన్ సో 12c12 వరకు రాసుకోవచ్చు. ఇది 12c0 ఒకటి తక్కువ ఉంది దీంట్లో. సో ఈ 12c0 ఒకటి మనం తక్కువ ఉంది కాబట్టి అది చూసుకున్నట్లయితే సో 1/12 2^12 - 1 అవుతుంది. సో 2^12 - 1 అంటే 2047/12గా ఆన్సర్ వస్తుంది.